విశాఖపట్నం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న విజయమ్మను, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న వంశీకృష్ణ శ్రీనివాస్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. జగన్ ని సీఎం గా చూద్దాం. కాంగ్రెస్ జై హో జై హో జై హో జై హో జై హో జై హో మంచి చేయాలో కావలి నియోజకవర్గానికి తప్పకుండా మంచి చేయాలని తప్పకుండా జగనన్నతో మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి నా శాయశక్తిగా కృషి చేస్తానని మేము తెలియజేస్తున్నాను. మనం తప్పకుండా తెలియజేస్తాం. ఇప్పుడు ఎంత ఆశించు మిట్ట మధ్యాహ్నం దాటింది. ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతను చూపిస్తా ఉన్నారు. వచ్చింది గత 10 రోజులుగా బహుశా మీరు టీవీ చూస్తానే ఉండింటారు. గత 10 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి రోజుకు కనీసం 100 సార్లు ఒకే పేరు చెప్తా ఉన్నాడు. జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన చూపించి మీరు ఓటు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఒక సామెత ఉంది, బహుశా మీ అందరికీ కూడా సామెత తెలిసే ఉంటుంది. చేతగాని వాడికి కోపం ఎక్కువ అంట. పని చేయలేని వాడికి ఆకలి ఎక్కువ అంట. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా నిజంగా అలాగే ఉంది. ఆయన కొడుకు 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు. చేయని అన్యాయం లేదు, చేయని మోసం లేదు. ఎప్పుడూ లేనంతగా దుష్ట పాలన సాగిస్తా ఉన్నారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. కాబట్టి దుర్మార్గపు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి చంద్రబాబు నాయుడు గారి కండువాలు కప్పుదామంటే కూడా దగ్గరకు వచ్చేవాడు ఎవడూ లేడు. మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని అడుగుతా. అధికారంలోకి ఆయన వచ్చే నాటికి
87,612 కోట్ల వ్యవసాయ రుణాలుంటే ఈయన చేసిన రుణమాఫీ అన్నది కనీసం రైతులకు వడ్డీలకు కూడా సరిపోలా. ఈరోజు వ్యవసాయ రుణాలు రైతుల మీద ఎంత తెలుసా? అక్షరాల 1,30,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. వ్యవసాయ రుణాలు ఉపాధి దొరికే వరకు ఇంటింటికి నెల 2,000 అంట, 2,000 అంట. వచ్చిందా అన్నా? 4 ఏళ్ళు కేంద్రంతో బీజేపీతో సంసారం చేస్తాడు ఈయనే. చిలక గోరింకల్లా సంసారం చేస్తారు. ఒకరినొకరు పొగుడుకుంటారు. ఈయనను పొగుడితే ఈయన ఆయనను పొగుడుతాడు. అదే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలోకి తెలుగుదేశం పార్టీ ఎంపీలు మంత్రులుగా కొనసాగుతారు. 4 సంవత్సరాలు చిలక గోరింకల్లా కాపురం చేస్తారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఎప్పుడూ అడగరు. కానీ 5వ సంవత్సరం వచ్చేసరికి బీజేపీ మీద తానే పోరాడుతూ ఉన్నట్టుగా నల్లచొక్కాలు వేసుకుంటాడు, ధర్మ పోరాట దీక్షలు చేస్తాడు. ఆయన సొంత బావమర్ది శవం పక్కనే టీఆర్ఎస్తో డీల్ కోసం మాట్లాడతాడు. ఆయన చేస్తే సంసారం, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే వ్యభిచారం. ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి, ప్రతి అమ్మ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టండి అక్క, అన్నను ముఖ్యమంత్రిగా తెచ్చుకుందాం, మనందరి ప్రభుత్వం అధికారంలో తెచ్చుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు సంవత్సరానికి 15,000 ఇస్తాడక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, మన ప్రభుత్వం తెచ్చుకుందామక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నామా అక్క అని చెప్పి ఆ అక్కను అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చేది చూస్తే అరకొరగా ఇస్తా ఉన్నారు, అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. మన పిల్లల్ని ఇవాళ ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను చదివించాలంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప ఇవాళ మనం చదివించలేని పరిస్థితిలో ఉన్నామక్క. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, మన పిల్లలను డాక్టర్లుగాను, మన పిల్లలను కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడక్క. 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు అన్న చేతిలో అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే వాళ్ళకు రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తారన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం చేతిలో పెడతాడు. అక్షరాల 50,000 రూపాయలు ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న పెన్షన్లు 3,000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము కూడా ప్రతి ఇంటికి వెళ్ళేలా